ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సుధాకర్ గారు, ఇంట్లో ఉండే గ్రాండ్ పేరెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడైనా మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టినరోజులప్పుడు, ఏదైనా ప్రత్యేక సందర్భాలలో, లేదంటే పండగలప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు మరి మన వాళ్ళ కోసం అని చెప్పి ఏదైనా బంగారంతో ఏదైనా ఆర్నమెంట్స్ చేయించడం, లేదంటే ఏమైనా సిల్వర్ ఆర్నమెంట్స్ ఇవ్వడము, మరి కొంతమంది ఏదైనా గిఫ్ట్గా పిల్లలకి ఏదైనా ఇస్తుంటారు. అవును, ఇది మామూలుగా అందరు చేసే పని. అవును. బట్ ఇలాంటిది కాకుండా మరి వాళ్ళు ఇవ్వాలనుకున్న ఆ గిఫ్ట్ని మరి పిల్లలకి ఏదైనా లైక్ ఏదైనా ఒక ఇన్సూరెన్స్ రూపంలోనో, లేదంటే ఏదైనా ఒక పాలసీ రూపంలో పిల్లల కోసం ఇవ్వాలి అనుకుంటే గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు మరి ఎస్బీఐ లైఫ్ నుంచి పిల్లలకి ఏమున్నాయంటారు గిఫ్ట్గా ఇవ్వడానికి గ్రాండ్ పేరెంట్స్ వైపు నుంచి? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎందుకంటే మనకు ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నంత వరకు ఏంటంటే పేరెంట్ కిడ్స్కు పే చేసే విధంగానే పాలసీలు అనేది డిజైన్ చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే లవ్ అండ్ ఎఫెక్షన్ విధంగా చేసే విధంగా ఒక గ్రాండ్ పేరెంట్ అనుకుంటాడు, రేపటి రోజు నా మన్మరాలు పెళ్లికి నేను ఎంతో కొంత అమౌంట్ ఇవ్వాలి, నేను ఆ రోజు ఉంటానో ఉండను, అలాంటి సిచ్యువేషన్ కూడా ఒకవేళ ఉన్నా కూడా నాకు ఆ రోజు నా డబ్బు ఉంటుందో ఉండదో అనేది ఒక మైండ్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఆ టైంలో ఎర్న్ చేసే టైంలో కూడా ఒకవేళ ఏంటంటే 50-55 ఇయర్స్ ఉన్న గ్రాండ్ పేరెంట్స్ కూడా, ఎందుకంటే మన్మడు మన్మరాలంటే చాలా ఎఫెక్షన్ ఉంటుంది. ఈవెన్ కూతురు కొడుకు మీద కంటే ఎక్కువ లవ్ అండ్ ఎఫెక్షన్ అనేది పిల్లల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, వాళ్ళకి ఎలా అని చెప్పేసి చేయడానికి కోసమని మనకి ఏంటంటే ఎస్బీఐ లైఫ్ నుంచి ఒకటి స్మార్ట్ యంగ్ అచీవర్ అని చెప్పేసి ఒక మంచి పాలసీని డిజైన్ చేయడం జరిగింది. ఈ పాలసీ ఎలా ఉంటుందంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం పేరెంట్సే పే చేసే విధంగా కాకుండా గ్రాండ్ పేరెంట్స్ కూడా పే చేసే విధంగా. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే సార్, కొంతమందికి సింగిల్ పేరెంట్ ఉంటారు, కొంతమందికి పిల్లలకి ఏదైనా యాక్సిడెంట్లో పిల్లల పేరెంట్స్కి ఏమైనా జరిగితే కూడా అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గరికి వస్తుంటారు. సార్ నేను ఏమైనా పాలసీ చేసుకోవచ్చా, మా మన్మన్ పేర్లా మా మన్మనార్ పేర్లా అని చెప్పి చేసుకోవచ్చా అని అడుగుతుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా ఆ టైంలో మనం పాలసీ ఇవ్వలేకుంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పాలసీలో ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్, అలాంటి సిచ్యువేషన్ ఉన్న గ్రాండ్ పేరెంట్స్ కూడా మన్మడు కానీ మన్మరాల పేర్లు కానీ ఐదర్ అమ్మ తరపు కానీ నాన్న తరపు కానీ ఎవరైనా కూడా ఈ పాలసీలోకి ఎంటర్ అయ్యి ఈ పాలసీని కంటిన్యూ చేసుకుంటారు. రేపటి రోజు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానివ్వండి, లేకపోతే మంచి మ్యారేజ్ కోసం కానీ ఒక గిఫ్ట్ లాగా గ్యారెంటెడ్గా బాండ్లో రాసి ఇచ్చే విధంగా పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. మంచి పాలసీ యంగ్ అచీవర్ అని చెప్పేసి ఈ పాలసీని డిజైన్ చేయడం జరిగింది సార్. సో మరి ఇది యంగ్ అచీవర్ పాలసీ కాబట్టి అంటే ఎంత అంటే పిల్లలకి ఎంత వయసు నుంచి ఎంత వయసు వరకు ఇది తీసుకోవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. మనకి ఏంటంటే ఈ యంగ్ అచీవర్లో పిల్లల ఏజ్ వచ్చేసి వాళ్ళ పుట్టిన కిడ్ నుంచి 0 ఇయర్స్ ఉన్న కిడ్ నుంచి వాళ్ళ ఏజ్ 15 సంవత్సరాల లోపు ఉండాలి పిల్లల ఏజ్. అంటే 10th స్టాండర్డ్ వరకు ఉన్న పిల్లలకి, 10th స్టాండర్డ్ వరకు ఉన్న పిల్లలకు వాళ్ళకు పే చేసుకోవచ్చు. అదే విధంగా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఫాదర్స్ కానీ లేకపోతే కజిన్స్ కానీ ఎవరైనా చేసుకోవాలన్నా కూడా వాళ్ళ ఏజ్ కూడా 18 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ లోపు వాళ్ళ ఏజ్ ఉండాలి. ఇప్పుడు మనకు నార్మల్గా ఏంటంటే ఏ పాలసీలోనైనా కూడా ఒక 60-55 దాటినమంటే మనం పాలసీలు ఇవ్వం కొన్ని పాలసీలు. కానీ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రాండ్ పేరెంట్ ఏజ్ 65 ఇయర్స్ ఉన్నా కూడా అతను ఈ పాలసీ తీసుకునే విధంగా పాలసీ అనేది డిజైన్ చేయడం జరిగింది. అది అందుకోసమని ఏంటంటే ఇవాళ పుట్టిన కిడ్ నుంచి మనకు 15 సంవత్సరాల ఉన్న కిడ్కు ఎవరికైనా కూడా మనం ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మరి ప్రీమియం ఎంత ఉంటుంది? ఇప్పుడు మేము సంవత్సరానికి కట్టేసుకుంటాము, లేదంటే నెల నెలా కట్టేసుకుంటాము, మాకు ప్రతి నెల శాలరీ వస్తుంది, మేము ప్రతి నెల అఫోర్డ్ చేయగలం అనుకునే వాళ్ళకి ఎంత పడుతుంది ప్రీమియం? మనం ఇక్కడ మినిమం 50,000 తోటి మనం పాలసీ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సార్. ఇందులో మనకు 50,000 నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను మా మన్మన్కి ఇంత అమౌంట్ ఇవ్వాలి పర్టికులర్గా అన్నప్పుడు ఇక్కడే మనం ఏదైతే ప్రీమియం పే చేస్తామో అక్కడే డిసైడ్ అయిపోతుంది. ఒక గ్రాండ్ పేరెంట్ ఉన్నాడు, మా అబ్బాయికి కానీ లేకపోతే మా మన్మన్కి కానీ మన్మరాలు కానీ ఒక 1 కోటి రూపాయలు ఇవ్వాలని అతను మైండ్లో అనుకున్నాడు అనుకోండి, నియర్ అబౌట్ మనకు ప్రీమియం వచ్చేసి 4 lakhs అలా అవుతుంది. 10 years కడతాడు అంటే ఇవాళ పుట్టిన కిడ్ అనుకోండి, 4 lakhs చొప్పున ఒక 10 years కడతాడు. ఇంకొక 10 years వెయిట్ చేస్తే సరిగ్గా అతనికి 20 years వచ్చే టైంకి 1 కోటి రూపాయలు అనేది ఆ కిడ్ అకౌంట్లోకి పోతుంది. అంటే 1 కోటి రూపాయలు అనేది ఏంటంటే రేపటి రోజు హైయర్ స్టడీస్ కోసం పంపిస్తారా, లేకపోతే గ్రాండ్గా మ్యారేజ్ చేయాలనుకుంటారా? కొందరికి ఉంటుంది సార్. మనకి రీసెంట్గా ఏంటంటే పెద్ద పెద్ద బిగ్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఆకాశంలో పెళ్లి చేయాలనుకుంటారు, కొంతమంది ఇలాంటి గ్రాండ్ ఫంక్షన్ హాల్లో పెళ్లి చేయాలనుకుంటారు, కొంతమంది ఎక్కడో పలక్నామా ప్యాలెస్లో చేయాలనుకుంటారు. అలాంటి డ్రీమ్స్ అనేది ఇప్పుడే మనం డిసైడ్ చేసుకుంటాం అన్నట్టు. చేసుకొని వాళ్ళకి ఆ రోజు నాడు నా మన్మరాలు పెళ్ళైనా నా మన్మడి పెళ్ళైనా అని చెప్పేసి ఈ రోజు నాడే మనము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా మినిమం 50,000 నుంచి స్టార్ట్ చేసుకొని మ్యాక్సిమం ఎంతైనా చేసుకోవచ్చు సార్. 2 crores ఇద్దాం అనుకుంటారా, 3 crores ఇద్దాం అనుకుంటారా, 5 crores ఇద్దాం అనుకుంటారా అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేసుకొని ఎంత వాళ్ళ స్తోమత ఉంటే అంత స్తోమత ప్రకారం మనం పాలసీ అనేది కట్టుకోవచ్చు. దాంతో పాటు ఇందులో ఏంటంటే మనకు మీరు ఇయర్లీ కట్టుకుంటారా, హాఫ్ ఇయర్లీ కట్టుకుంటారా, క్వార్టర్లీ కట్టుకుంటారా, మంత్లీ కట్టుకుంటారా అనేది కూడా మనకి ఇందులో ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. రేపటి రోజు ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే సార్ మార్కెట్ ఎలా ఉంటుందో, మార్కెట్లో పెడితే ఎలా ఉంటుందో అని చెప్పకుండా ఇవాళ రోజులోనే మనకు బాండ్లో రాసిస్తున్నారు. రేపటి రోజు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినా పెరిగినా సంబంధం లేకుండా గ్యారెంటెడ్గా బాండ్లో రాసిచ్చే మంచి పాలసీ ఇది.
అంటే ఇందాక సంవత్సరానికి ఎంత 50-60 వేలు అన్నారు కాబట్టి నెలకు ఒక 4,200 4,300తో మనం కట్టేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ 50,000 డివైడెడ్ బై 12 మంత్స్ అనుకుంటే దాదాపు 4,200 4,300 రూపాయలు పడుతుంది ఫర్ మంత్. అలాంటప్పుడు వాళ్ళకి ఎంత వస్తుందంటే దాదాపు ఒక 12 నుంచి 13 లక్షల రూపాయలు వాళ్ళకు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఇప్పుడు ఇది గ్రాండ్ పేరెంట్స్ అనే వాళ్ళు మనవాళ్ళు మనవరాల కోసం తీసుకుంటున్న పాలసీ కాబట్టి, సో ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు అంటే మనవాళ్ళు మనవరాలు పుట్టేటప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు ఒక 60-65 ఏజ్ ఆ ఏజ్కి వచ్చేస్తుంటారు కాబట్టి, ఇన్ కేస్ ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు మనవాళ్ళ కోసం ఈ పాలసీ తీసుకుంటున్నప్పుడు, ఈ పాలసీ కడుతున్నప్పుడు, రన్నింగ్ లో ఉన్నప్పుడు మరి గ్రాండ్ పేరెంట్స్ కి ఏదైనా వాళ్ళు ఏదైనా కాలం చేస్తే దాని తర్వాత ఎలా కంటిన్యూ చేయొచ్చు దీన్ని? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. ఎందుకంటే మన ఇక్కడ గ్రాండ్ పేరెంట్ వాళ్ళను ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి, మీరు అన్నట్టుగా వాళ్ళ ఏజ్ కూడా దాదాపు 50 ఎబోనే ఉంటుంది కాబట్టి, ఇన్ కేసు ఒకవేళ ఇన్ బిట్వీన్ వాళ్ళు కడుతున్న టర్మ్లో ఏమైనా గ్రాండ్ పేరెంట్ కనుక జరిగితే ఏవైతే మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 1 year కట్టిండు 2 years కట్టిండు, తర్వాత మన గ్రాండ్ పేరెంట్కి ఏమైనా రిస్క్ జరిగితే మిగిలిన ప్రీమియాలన్నీ వేవర్ వస్తుంది. ప్రీమియాలు మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ గ్రాండ్ పేరెంట్ ప్రపోజ్ చేశారు కాబట్టి, గ్రాండ్ పేరెంట్ అతను లేడు కాబట్టి ఇంకా మిగిలిన ప్రీమియాలు అనేది 8 years పే చేయాల్సిన అవసరం ఉండదు. ఏదైతే మనం 20 years నాడు ఇద్దాం అనుకున్న అమౌంట్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్గా ఇవాళ ఇచ్చిన బాండ్ ప్రకారం గ్రాండ్ పేరెంట్ ఉన్నా లేకున్నా కూడా ఆ కిడ్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. రైట్. సో అదేవిధంగా ఇప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అనేది ఎవరికి ఉంటుంది, ఎంత ఉంటుంది? ఇక్కడ మనకి ఏంటంటే సార్ ఇద్దరికి ఇంతకుముందు మనకి ఎన్ని పాలసీలు ఉన్నా కూడా కవర్ అయినా ఏమైనా వేవర్ అయినా కూడా సేమ్ పేరెంట్కే వస్తుండే. బట్ ఇందులో మాత్రం ఏంటంటే ఇన్సూరెన్స్ కవర్ అనేది కిడ్కి ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎందుకంటే ఇక్కడ గ్రాండ్ పేరెంట్కి ఏమైనా జరగడం జరిగితే మనం పేమెంట్ వేవర్ ఇచ్చాం కాబట్టి, పేమెంట్ వేవర్ ఏమో గ్రాండ్ పేరెంట్కి ఉంటుంది, ఇన్సూరెన్స్ కవర్ అనేది కిడ్కి ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో అండ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి? మంచి క్వశ్చన్ అడిగారండి. ట్యాక్స్ బెనిఫిట్ మనకి ఏంటంటే సెక్షన్ 80Cలో ఈ అమౌంట్ అనేది మనం చూపించుకోవచ్చు. దాంతోపాటుగా వచ్చే రిటర్న్స్ ఇవాళ గ్రాండ్ పేరెంట్ ట్యాక్స్ బెనిఫిట్ తీసుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గ్రాండ్ పేరెంట్ పే చేసినప్పుడు అతను సెక్షన్ 80C కింద గ్రాండ్ పేరెంట్ తీసుకుంటుండు. అదే విధంగా రేపటి రోజు 20 years 15 years ఆ మన్మనికి వచ్చిన డబ్బులను కూడా 1 రూపీ కూడా గవర్నమెంట్ కు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ 2 generation అనేది బెనిఫిట్ కావడం జరుగుతుంది. ఇక్కడనేమో ఎగ్జంప్షన్ తీసుకుంటున్నాడు గ్రాండ్ పేరెంట్, అక్కడ కిడ్ కూడా ఎగ్జంప్షన్ తీసుకుంటున్నాడు. కాబట్టి మంచి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉన్న పాలసీ అని కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంది. సో ఈ పాలసీకి సంబంధించి కామన్ గా అందరూ అడిగే ప్రశ్నలు ఏంటి, మీకు వచ్చే ఎంక్వైరీస్ ఎలా ఉంటాయి? ఎక్కువ రెగ్యులర్ గా ఎప్పుడైనా గ్రాండ్ పేరెంట్స్ ఫోన్ చేసినప్పుడు మేము మనమరాల పేర్లు కట్టుకోవచ్చా, మనమరాల పేర్లు కట్టుకోవచ్చా, ఇద్దరు పేర్లు కట్టుకోవచ్చా, ఒకటి కంటే ఎక్కువ పాలసీలు కూడా తీసుకోవచ్చా? ఇప్పుడు నాకు ఇద్దరు మనమరాలు ఉన్నారు, ఇద్దరు మనమలు ఉన్నారు, ఒకరి పేర్లు తీసుకుంటే మళ్ళీ ఇంకొకరికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, కాబట్టి ఇద్దరు పేర్లు తీసుకోవాలనుకుంటున్నాను, అలాంటప్పుడు ఇద్దరు పేర్లు కూడా తీసుకోవచ్చా అని మనకు రెగ్యులర్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ప్రకారం ఏంటంటే ఇద్దరు పేర్లు అయితే ఇద్దరు ముగ్గురు, మీకు ఎంతమంది మనమరాలు ఉన్నా కూడా ప్రతి మనమరాల పేర్లో మీరు ఈ పాలసీ కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఇవాళ రోజు రేపటి రోజు మనం ఉన్నా లేకున్నా కూడా మన పేరులో వాళ్ళకు ఒక మంచి అమౌంట్ అనేది బాండ్లో రాసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ కేస్ ఎనీ ఎమర్జెన్సీ ఏర్పడ్డా కూడా ఇందులో లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఒకవేళ కస్టమర్ కనుక నాకు డబ్బులు అడ్జస్ట్ అయితే, లేకపోతే ఒకవేళ అబ్బాయికి ఏమైనా సడన్ గా అవసరం ఉన్నదన్నా కూడా లోన్ కూడా తీసుకునే ఫెసిలిటీ ఈ పాలసీలో ఉంది. అంటే లిక్విడిటీ కూడా ఇందులో మనకు ఇవ్వడం జరిగింది. రైట్ సార్. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఎందుకంటే మీరు ఈ షార్ట్ టర్మ్లో బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు మనం డిస్కస్ చేయడానికి టైం లేదు కాబట్టి, మీకేమైనా సలహాలు కానీ సందేహాలు ఏమైనా ఉంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. మీరు పాలసీ తీసుకునే ముందు బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు కూలంకుషంగా చదివి తర్వాత మంచి అడ్వైజర్ తీసుకున్న తర్వాతనే అన్ని సలహాలు అన్ని సందేహాలు తీసుకున్న తర్వాతనే పాలసీ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు. SBI లైఫ్ నుంచి స్మార్ట్ యంగ్ అచీవర్ పాలసీకి సంబంధించిన అన్ని వివరాలు మన ఆడియన్స్ తో పంచుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు గారు.